మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు 3 వెరైటీస్ అయిపోయాయి. ఇప్పుడు మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి. ఓకే, బ్రెడ్ పాలక్ వడ. బ్రెడ్ పాలక్ వడ? అవునండి. ఓ, బ్రెడ్ పాలక్ పకోడీ ఏమో అనుకుంటున్నా సడన్ గా. వడ? అవునండి. బ్రెడ్ మనకి చాలా రకాల స్నాక్స్ లో వాడుతుంటారు, ఇట్లా వడల్ లాంటి వాటిల్లో అసలు వాడడం బేసిక్ గా చాలా తక్కువ బాగా వస్తుంది. అంటే ఇక్కడ మనం కొంచెం పాలకూర కూడా యాడ్ చేస్తున్నాం, సో ఆ టేస్ట్ కూడా దీంట్లో యాడ్ అయ్యి బాగా వస్తుంది. సో అంటే ఇన్స్టెంట్ గా అలా చేసేసుకోవడానికా, మామూలుగా మినపిండితోనేనా? లేదండి, మామూలుగా దీంట్లో అంటే పిండి ఏం వాడట్లేదు, జస్ట్ అంటే శనగపిండి కొంచెం బ్యాండింగ్ కోసం వాడుతున్నాం, పప్పులు ఏం వాడట్లేదు, డిఫరెంట్ గా అనమాట. ఎస్. ఓకే ఓకే, మరి బ్రెడ్ పాలక్ వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్ పాలక్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, తరిగిన పాలకూర 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు ఎలా చేసుకోవాలి ఈ వడలు? ఓకే, చాలా సింపుల్ అండి, ఈజీగానే చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ ఇలా మెదిపేసుకోవాలి, లేదా కొంచెం మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుందండి. ఓకే, సో డ్రైగానే వేసేసి కొంచెం మనం మిక్సీ పట్టేస్తే మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది. అన్ని కలిపి ఒక మిక్స్చర్ చేసేసి ఫ్రై చేసేసుకోవటమే. ఎస్, బట్ టేస్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. బ్రెడ్ మామూలుగా మనకు మంచి టేస్ట్ వస్తుంది కదా, అవునవును, లైట్ ఆ బ్రౌనిష్ కలర్ లో వస్తే కొంచెం క్రంచీగా. సో ఇది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ తో. ఓకే, సో రెగ్యులర్ చేసుకునే వాటికి కొంచెం అలా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, చిన్న చిన్న చేంజింగ్స్ చేసేసి టోటల్ గా మనం టేస్ట్ అన్ని కూడా మార్చేయచ్చు. సో ఇది కూడా కొంచెం అలాంటిదండి. సో కొంచెం బ్రెడ్ స్లైసెస్ కి అంచులు కూడా వేసుకుంటే బాగుంటుంది, అంచులు కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తాయి. సో కొంచెం పెద్ద పెద్ద ముక్కలు లేకుండా కొంచెం బాగా ఇది మెదిపేసుకోవాలి. దీంట్లో కట్ చేసుకున్న పాలకూర అండి, అలాగే కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, కొంచెం టేస్ట్ కొరకు కొంచెం ఉల్లిపాయ ముక్కలు. సో ఇది ఇంకా ఇక్కడ నుంచి మన చాయిస్ అండి. కొంచెం అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, సరిపడా కారం, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పుల్లగా బాగుంటుంది. కొత్తిమీర కొద్దిగా అండి, మనకి ఎక్కువగా ఏంటంటే కొంచెం ఆ పాలక్ ఫ్లేవర్ అనేది తెలియాలి. సో ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. సో ముందుగా ఏంటంటే మనం ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఉప్పు అనేది కూడా కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ పాలకూర యాడ్ చేస్తాం, పాలకూరలో కొంచెం ఉంటుంది కదా, మనం సాల్టీగా ఉంటుంది కదా కొంచెం లైట్గా. సో ఫస్ట్ మనం ఇది ఒకసారి బాగా కలిపేసుకుంటే, ఉప్పు కారం వేసాం కాబట్టి పాలకూరలో ఉన్న కొంచెం వాటర్ కూడా కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ తడి అనేది చూసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా రెడీ చేసుకోవాలి. సో ఇదంతా కొంచెం బాగా కలిపేసుకోవాలండి. సో బ్రెడ్ కాబట్టి మనకు కొంచెం బైండింగ్ అంతా బాగానే ఈజీగానే అయిపోతుంది, బాగానే వస్తుంది. అంటే కొంచెం దాంట్లో బేస్ వచ్చేసి మనకు మైదా కదా బ్రెడ్ లో, అలాగే మనం శనగపిండి కూడా కొంచెం యాడ్ చేసాం. అవును, సో విడిపోయే ఛాన్స్ ఏమి ఉండదు. ఓకే, సో మీరు అది కలిపేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు పిండి రెడీ చేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా చాలా మంది ఇళ్లలోనే జామ్ తయారు చేసుకుంటూ ఉంటారు. బయట తయారు చేసిన దానికంటే ఇంట్లో తయారు చేసుకుంటే హైజీనిక్ గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు రకరకాల ఫ్రూట్స్ వేసుకుని జామ్ తయారు చేస్తూ ఉంటారు. దీనిలో 1 స్పూన్ గ్లిజరిన్ కూడా వేసి జామ్ తయారు చేసుకున్నట్లయితే షుగర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకపోయినా ఆ తీపిదనం అనేది జామ్ కు వస్తుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఆయిల్ కూడా వేడైపోయింది. సో కొంచెం చేతికి నూనె పెట్టేసుకుని, సో యూజువల్ గా వీటి టెక్స్చర్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తాయేమో కదా. అవునండి, అంటే బ్రెడ్ కూడా ఉంది కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే. ఎస్.
సో దీంట్లో అంటే శనగపిండి కొంచెం కొద్దిమందికి ప్రాబ్లం అనుకుంటే బియ్య పిండి అయినా యాడ్ చేసి మనం చేసుకోవచ్చు ఇవి. కొంచెం ఏదైనా మనకి క్రిస్పీనెస్ అనేది బ్రెడ్ వల్ల కూడా వస్తుంది ఈ వడల్లో. కాబట్టి పిండి మనం మార్చుకోవచ్చు. అండ్ కొంచెం బ్రెడ్ కూడా రకరకాల బ్రెడ్ దొరుకుతుంది కదా మనకి ఇప్పుడు ఈ వైట్ బ్రెడ్ అయితే కొంచెం వేయించితే కాస్త ఈ కారం అది కలిస్తే ఆ కొంచెం స్వీట్నెస్ అది కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. అలా బ్రెడ్ లలో కూడా కొంచెం మనం చిన్న చిన్న చేంజ్ చేసుకుంటూ కూడా టేస్ట్ మారుతుంది. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, తొందరగానే కలర్ వచ్చేస్తుంది. సో ఇంకొంచెం వేగితే మనం తీసేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా వేగిని మనం ఇలా పక్కన పెట్టేసుకుందాం. స్మెల్ కూడా కొంచెం ఆ బ్రెడ్ స్నాక్స్ చేస్తే మనకి ఎలా వస్తే ఆ టైప్ వస్తుంది. అండ్ పాలకూర కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా, బాగా కనిపిస్తుంది. ఓకే, సో వేడివేడిగా రెడీ కారం చేసేద్దామండి. ఓకే రాజు గారు, ఏం చేస్తున్నారు ఈ రోజు? సింపుల్ గానే చేస్తున్నాను. ఓకే, సో కీరాతో హాఫ్ సర్కిల్ స్లైసెస్ కట్ చేసి ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేసుకోవాలి. జస్ట్ రౌండ్ గా అరేంజ్ చేసుకోవాలి. ఒకదాని నుంచి ఒకటి. ఎస్, కొంచెం ఓవర్ ల్యాపింగ్ లాగా పెట్టేసుకుని మధ్యలో టొమాటో పెట్టేస్తున్నాను. బ్రెడ్ పాలక్ వడ రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా బ్రెడ్ పాలక్ వడ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ పాలక్ వడ తయారు చేసే విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్లు మెరిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పాలకూర, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కారం, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బ్రెడ్ పాలక్ వడ రెడీ. ఓకే, మరి వడల తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు. బాగుంది టేస్ట్. పైన కొంచెం కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా. ఎక్కువ అంటే మనం బ్రెడ్ యూజ్ చేసుకున్నాం కదా, ఆ అవుటర్ లేయర్ అంతా చాలా క్రంచీగా ఉంది. కొంచెం దాంట్లో లైట్ స్వీట్నెస్ యాడ్ అయింది. ఈ పాలకూర కూడా మీరు అన్నట్టు ఆ లోపల పాలకూర టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అంటే పైది బాగా వేగినా కూడా లోపల ఉన్న పాలకూర కొంచెం ఆ టేస్ట్ కొంచెం అలాగే ఉండిపోయింది. కొంచెం మగ్గి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. బాగుంది రాజు గారు. అంటే ఎప్పుడైనా మనకి ఇది ఒక రకంగా ఇన్స్టెంట్ గా చేసుకునేది. అంటే పప్పులతో చేసుకున్నప్పుడు మనం నానబెట్టేసుకుని ఇవన్నీ ఉంటుంది కదా. అవును, సో దీన్ని జస్ట్ అలా టగా చేసేసుకోవచ్చు హ్యాపీగా. చూసారు కదండి, బ్రెడ్ తో వెరైటీ వడ ఇంకా పాల కాంబినేషన్ లో. సో మీరు కాంబినేషన్స్ మార్చుకుంటూ హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. నిలువ పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు ఆ పచ్చడి నిల్వ ఉంచిన జాడీలో కానీ లేదా గ్లాస్ బాటిల్లో కానీ దేనిలో అయినా సరే అడుగున కాస్త ఇంగువ వేసుకుని నిల్వ ఉంచుకున్నట్లయితే పచ్చడి ఫంగస్ పట్టకుండా అంటే బూజు పట్టకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. నిలువ పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు ఆ పచ్చడి నిల్వ ఉంచిన జాడీలో కానీ లేదా గ్లాస్ బాటిల్లో కానీ దేనిలో అయినా సరే అడుగున కాస్త ఇంగువ వేసుకుని నిల్వ ఉంచుకున్నట్లయితే
పచ్చడి ఫంగస్ పట్టకుండా అంటే బూజు పట్టకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది.